గైస్ అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? అసలు వీటి వల్ల మనకి యూజ్ ఏంటి? అసలు ఇవి నిజంగా ఇంపార్టెంటేనా? అసలు ఇవి ఏం చేస్తాయి? మనకి ఎలా హెల్ప్ అవుతాయి? గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫిషియల్. గైస్ ఈరోజు మనం ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో 24th ఎపిసోడ్లో ఉన్నాం. సో ఈ 24th ఎపిసోడ్తో మనం సి లాంగ్వేజ్లో ఒక కొలిక్ వచ్చామని చెప్పాలి. ఎందుకు అలా అంటున్నాను అంటే మనం ఈ 24th ఎపిసోడ్తో డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం సి లాంగ్వేజ్లో. సో డేటా స్ట్రక్చర్స్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ డేటా స్ట్రక్చర్ అనే టాపిక్ని మనం ఈ 24th ఎపిసోడ్లో స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? కంప్లీట్గా ఈరోజు మన టాస్క్ ఏంటి అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అసలు వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ వీటిని యూజ్ చేయడం ఎలా, అండ్ దాంతోపాటు మనము స్టాక్ క్యూ అనే రెండు డేటా స్ట్రక్చర్స్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. సో అంటే ఈరోజు మన డేటా స్ట్రక్చర్స్ ఇంట్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ వీటితో పాటు స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఇవి రెండు డేటా స్ట్రక్చర్స్లో టైప్స్. సో ఈ రెండు టైప్స్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం అండ్ కంప్లీట్గా వీటిని తెలుసుకోవడంతో పాటు కోడ్ రాసి మనం ప్రాక్టికల్గా అవుట్పుట్ కూడా చూడబోతున్నాం. ఓకేనా? సో మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఇక్కడ కార్డ్స్లో ప్లేలిస్ట్ చేస్తున్నా. అందులో బేసిక్ లెవెల్ సి లాంగ్వేజ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంటాయి. సో బేసిక్ లెవెల్ నుంచి వస్తే మనకు బెటర్గా అర్థమవుతుంది. సో మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. ఓకేనా? సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం అండ్ ఇప్పుడు మనం పెయింట్లో ఉన్నాం. మరి ఈ పెయింట్లో ఏం చేద్దాం? నేను ఇప్పుడు ఈ పెయింట్లో మీకు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనే వర్డ్కి ఒక డెఫినేషన్ ఇస్తా. అది చాలా సింపుల్ డెఫినేషన్ ఉంటుంది. సో దాంతో మనకి అసలు ఈ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్ అనే పదానికి డెఫినేషన్ చూద్దాం. ద వే వి స్టోర్ ద డేటా ఈజ్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. ఓకేనా? చూసారు కదా, ఇది ఎంత చిన్న డెఫినేషన్, చాలా సింపుల్. ఇది ద వే వి స్టోర్ ద డేటా ఈజ్ కాల్డ్ డేటా స్ట్రక్చర్ అంటున్నాం. అంటే మన దగ్గర ఉన్న డేటాని మనం ఎలా అయితే స్టోర్ చేస్తామో, అంటే మనం స్టోర్ చేయడానికి వాడే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని, ఆ వేనే మనం డేటా స్ట్రక్చర్ అంటున్నాం. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాంతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక బుక్ షాప్కి వెళ్ళినా అనుకోండి, అండ్ నేను బుక్ షాప్కి వెళ్ళి నేను సి లాంగ్వేజ్కి సంబంధించి అండ్ జావాకి C++కి సంబంధించి అండ్ తర్వాత జావాకి సంబంధించి, సో ఈ త్రీ ఉన్నాయి కదా, ఈ 3 లాంగ్వేజ్కి సంబంధించి నేను ఒకవేళ బుక్స్ కొన్నాను అనుకోండి. ఓకేనా? సో సి లాంగ్వేజ్ బుక్స్ C++ బుక్స్ అండ్ జావాకి సంబంధించిన బుక్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళి సి లాంగ్వేజ్ C++ జావా వీటికి సంబంధించిన బుక్స్ కొన్నాను. సో ఎన్ని బుక్స్ కొన్నాను మొత్తము అంటే సి లాంగ్వేజ్కి సంబంధించి లెవెల్ 1 నుంచి లెవెల్ 1 to 10 టోటల్ 10 బుక్స్. 10 వద్దులే, 5 అనుకుందాం. సో టోటల్ 5 బుక్స్. అండ్ C++కి సంబంధించి కూడా లెవెల్ 1 నుంచి 5 వరకు టోటల్ 5 బుక్స్. అండ్ జావాకి సంబంధించి కూడా లెవెల్ 1 నుంచి 5 వరకు టోటల్ 5 బుక్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక బుక్ షాప్కి వెళ్ళాను అండ్ అక్కడ సి లాంగ్వేజ్ C++ జావాకి సంబంధించిన బుక్స్ తీసుకున్నాను. సో ఆ బుక్స్ కూడా సి లాంగ్వేజ్కి సంబంధించి లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు అన్ని బుక్స్ తీసుకున్నా, అంటే టోటల్ 5 బుక్స్. C++కి సంబంధించి కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు అన్ని బుక్స్ తీసుకున్నా, అండ్ జావాకి సంబంధించి కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు అన్ని బుక్స్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ బుక్స్ తీసుకున్నాను, కొనేసిన, బిల్లు కట్టేసిన, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు నా రూమ్లో నేను ఈ బుక్స్ని ఈ బుక్స్ని నా రూమ్లో ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో నా రూమ్లో ఇక్కడ నేను సింపుల్గా ఏం చేయొచ్చు, టోటల్ మనకి 15 బుక్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా పడేయచ్చు. మామూలుగా మనం అదే చేస్తాం కదా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, ఎక్కువ చదువుకోం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి అలా ఇసిరేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తర్వాత ఎప్పుడైనా సరే నాకు సి లాంగ్వేజ్కి కానీ జావాకి కానీ C++కి సంబంధించిన బుక్ కావాలి అంటే టోటల్ ఈ 15 బుక్స్ని నేను మెస్అప్ చేసి పడేయడం వల్ల నా రూమ్లో నాకు అవి ఎక్కడున్నాయో దొరకదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది నా రూమ్ అనుకోండి. ఈ రూమ్లో నేను ఈ మొత్తం అన్ని బుక్స్ని ఒకే చోట పడేయడం వల్ల, అంటే లైక్ మెస్అప్ చేసి పడేయడం వల్ల మనకు తర్వాత ఎప్పుడైనా సరే పర్టికులర్ బుక్ కావాలి అన్నప్పుడు అది మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మళ్ళీ అన్ని బుక్స్ని ఒకటి వెతుకోవాలి, ఇదేనా మనకు కావాల్సిన బుక్ అని. సో అలా కాకుండా నేనేం చేస్తా అంటే నా రూమ్లో 3 షెల్ఫ్స్ ఉన్నాయి. నా రూమ్లో ఇక్కడ గీద్దాం కింద. నా రూమ్లో టోటల్గా 3 షెల్ఫ్లు ఉన్నాయి. నా రూమ్లో 3 షెల్ఫ్లు ఉన్నాయి. సో ఆ 3 షెల్ఫ్లు కూడా మంచి స్పేషియస్గా ఉన్నాయి. ఈ బుక్స్ పట్టేంత
స్పేషియస్గా ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఈ 3 షెల్ఫ్స్లో నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఇదేమవుతుంది, మనకు ఫస్ట్ది వచ్చి షెల్ఫ్ 1 అండ్ సెకండ్ది వచ్చి షెల్ఫ్ 2 అండ్ థర్డ్ది వచ్చి షెల్ఫ్ 3 కదా. ఇప్పుడు నా రూమ్లో ఈ 3 షెల్ఫ్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను అంటే, ఈ ఫస్ట్ షెల్ఫ్ ఉంది కదా, ఈ ఫస్ట్ షెల్ఫ్లో సి లాంగ్వేజ్కి సంబంధించి సి లాంగ్వేజ్ లెవెల్ 1, ఓకే, లెవెల్ 1 అండ్ సి లాంగ్వేజ్ లెవెల్ 2 అండ్ సి లాంగ్వేజ్ లెవెల్ 3, ఓకేనా, అండ్ సి లాంగ్వేజ్ లెవెల్ 4. సో ఇలా నేనేం చేసిన, ఇక్కడ సి లాంగ్వేజ్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టిన. అలానే నేనేం చేస్తాను, నెక్స్ట్ C++కి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటా, ఓకేనా. సో ఇవన్నీ సిపిపికి సంబంధించినవి, మొత్తం సిపిపి, ఇది కూడా సిపిపి అండ్ నెక్స్ట్ ఇది కూడా సిపిపి అండ్ నెక్స్ట్ ఇది కూడా సిపిపి, ఓకే. అండ్ ఇలానే నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే, ఓకే సారీ, సో ఇప్పుడు ఇలానే నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే, ఇక్కడ థర్డ్ షెల్ఫ్లో జావాకి సంబంధించిన బుక్స్ అన్ని ప్లేస్ చేస్తాను. థర్డ్ షెల్ఫ్లో జావాకి సంబంధించిన బుక్స్ అన్ని నేను థర్డ్ షెల్ఫ్లో ప్లేస్ చేస్తాను. సో ఇలా మనకి మొత్తం అరేంజ్మెంట్ అనేది ఒక పర్ఫెక్షన్లో మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్, సో ఇక్కడ మనం ఏం చేసినాం, సింపుల్గా సికి సంబంధించినవి, C++కి సంబంధించినవి, జావాకి సంబంధించినవి, ఈ మూడింటిని మనం ఒక స్ట్రక్చర్లో 3 డిఫరెంట్ షెల్ఫ్స్లో ప్లేస్ చేసినాం. సో ఆటోమేటిక్గా మనకు తర్వాత ఎప్పుడైనా సరే సి లాంగ్వేజ్కి సంబంధించిన బుక్ కావాలి అనుకోండి, మనం ఫస్ట్ షెల్ఫ్లో మాత్రమే చూస్తాం. లేదు జావాకి సంబంధించిన బుక్ కావాలి అనుకోండి, మనం షెల్ఫ్ 3లోనే చూస్తాం. ఎందుకు అంటే మనకు ఒక ఐడియాతో మనం ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ మనకు కావాల్సిన బుక్స్ అన్నిటిని మంచిగా అరేంజ్ చేసుకున్నాం. షెల్ఫ్ 1లో సికి సంబంధించినవి, షెల్ఫ్ 2లో C++కి సంబంధించినవి, అలా, ఓకేనా. అండ్ అందులోనూ ఫర్ సపోజ్ మనకి సి లాంగ్వేజ్కి సంబంధించి సెకండ్ లెవెల్ బుక్ కావాలి అనుకోండి, అంటే సి లాంగ్వేజ్ లెవెల్ 2 బుక్ కావాలి అనుకోండి, మనం ఏం చేసినాం, ఎప్పుడైతే సి లాంగ్వేజ్ బుక్స్ని షెల్ఫ్ 1లో అరేంజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా లెవెల్స్ వైజ్ అరేంజ్ చేసినాం మనం. అంటే లైక్ లెవెల్ 1 ఫస్ట్, లెవెల్ 2 సెకండ్, లెవెల్ 3 థర్డ్, లెవెల్ 4 ఫోర్త్ అని. సో ఇక్కడ మనం లెవెల్స్ బట్టి ఆర్డర్ వైజ్లో అరేంజ్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది. మనకి లెవెల్ 3 బుక్ కావాలనుకోండి, 1 2 3 ఇలా కౌంట్ చేస్తాం, ఆ పర్టికులర్ బుక్ని పిక్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా మనం మెయింటైన్ చేసిన స్ట్రక్చర్ వల్ల అది సి లాంగ్వేజ్ లెవెల్ 3 బుక్కే అవుతుంది, అవునా కాదా. సో ఇలా ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇక్కడ ఎప్పుడైతే మనం కొనుక్కున్న బుక్స్ని ఇంటికి తీసుకొచ్చుకొని మన రూమ్లో ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ మన రూమ్లో అరేంజ్ చేసుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి తర్వాత ఎప్పుడైనా సరే ఈ బుక్స్ కావాలనుకున్నప్పుడు ఈజీ అయిపోయింది టాస్క్. ఇందులో నుంచి మనకి ఏ బుక్ కావాలన్నా సరే చాలా ఈజీగా నిద్రలకి లేచి కూడా మనం చాలా ఈజీగా మనకు కావాల్సిన బుక్ని పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ మొత్తం బుక్స్ ఉన్నాయి కదా, సో ఈ బుక్స్ మొత్తాన్ని, ఓకే, సో ఈ బుక్స్ మొత్తాన్ని మనం 20 కాదు, ఓకే, 72, ఓకే. సో ఇప్పుడు ఈ బుక్స్ మొత్తం ఉన్నాయి కదా, ఈ బుక్స్ మొత్తాన్ని మనం డేటా అనుకుంటే సో ఇక్కడ మనం బుక్స్ స్టోర్ చేయడం కోసం ఏం చేసినాం, మనం ఒక స్ట్రక్చర్ ఫాలో అయినాం. ఈ బుక్స్ స్టోర్ చేయడం కోసం ఒక స్ట్రక్చర్ ఫాలో అయినాం. వి ఫాలోడ్, ఓకే, దీని సైజ్ తగ్గిద్దాం, అండ్ 20, అండ్ we followed a structure to store books alias data in our room in 3 shelves, అవునా కాదా. సో మనం ఏం చేసినాం, మన దగ్గర ఉన్న బుక్స్ అనే డేటాని ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ మన 3 షెల్ఫ్స్లో అరేంజ్ చేసినాం. సో ఇక్కడ బుక్స్ అనేటివి డేటా అయితే, అండ్ మనం స్టోర్ చేసుకున్న మన ఒక ఐడియా ప్రకారం ఏదైతే స్టోర్ చేసినామో అది స్ట్రక్చర్ అయితే, ఈ రెండింటిని కలిపితేనే డేటా స్ట్రక్చర్ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలా మనకు కావాల్సిన ఏ డేటా అయినా సరే, మీ దగ్గర ఏ డేటా ఉన్నా సరే, మనం ఒక ఫైల్లో కానీ ఎక్కడైనా సరే స్టోర్ చేస్తున్నప్పుడు ఒక ఏదైతే స్ట్రక్చర్ ఫాలో అయ్యి మనం స్టోర్ చేసుకుంటామో మనకు కన్వీనియంట్గా, ఆ స్ట్రక్చర్ని మనం డేటా స్ట్రక్చర్ అంటాం, ఓకేనా. అందుకే దీన్ని ఏమంటున్నా, ద వే వీ స్టోర్ ద డేటా ఈజ్ కాల్డ్ డేటా స్ట్రక్చర్ అంటున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇలా ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్లో మనకి టైప్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మనం ఈరోజు చూడబోతుంది స్టాక్ అండ్ క్యూ. సో QUEUE, ఓకే.
సో మీకు ఇక్కడ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని క్లారిటీ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ మనకి డేటా స్ట్రక్చర్స్లో హ్యూజ్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇవనే కాదు, చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ డేటా స్ట్రక్చర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయని ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, ఇన్డెప్త్గా చూసుకుందాం అనుకుంటే నేను ఇక్కడ కార్డ్స్లో ఒక వీడియో వేస్తున్నా, మీరు అది చెక్ చేయొచ్చు. అండ్ వన్స్ ఈ డేటా స్ట్రక్చర్ తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది స్టాక్, క్యూ. స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి. అంటే ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్లో టైప్స్ ఉంటాయి కదా, అందులో మనకు ఫస్ట్ వచ్చి స్టాక్, తర్వాత క్యూ. సో ఈ రెండు కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ స్టాక్ అండ్ క్యూ మరి ఎవరు నేర్పిస్తారు అంటే మనమే నేర్పిస్తాం. సో ఎక్కడ నేర్పిస్తామంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు 2 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, అందులో మనకి ఒకటి స్టాక్ వీడియో, ఒకటి క్యూ వీడియో. మీరు ఆ 2 వీడియోస్ కంప్లీట్ చేయొచ్చు ఈ ఫర్దర్గా నెక్స్ట్. సో ఈ స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి ఐడియా వచ్చాక మనం నెక్స్ట్ లింక్ లిస్ట్ చూస్తాం, ట్రీస్ చూస్తాం, ఇలా చాలా నేర్చుకుందాం మనము ఈ మొత్తం ఈ డేటా స్ట్రక్చర్ సిరీస్లో. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఈ వీడియోకి లైక్, అండ్ కొత్తగా వచ్చింటే మన ఛానల్కు సబ్స్క్రైబ్. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ డేటా స్ట్రక్చర్స్తో ఇంకో కొత్త డేటా స్ట్రక్చర్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తే అంతవరకు బాయ్.